ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మూడవది అన్నమాట అండి. చూడండి, ఒకటి దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఒకటి ఉన్నదండి, తర్వాత జపాన్లో టోక్యోలో ఉంది, తర్వాత ఇదేనమాట అండి చైనాలో ఉన్నదన్నమాట అండి మూడో టవర్. లాస్ట్ టైం మలేషియా వెళ్ళినప్పుడు చూపించాను కండి, అది ఒక టవరు. సో బుర్జ్ ఖలీఫా ఒకటి, జపాన్లోది ఒకటి, తర్వాత అతిపెద్ద ఇది ఈ క్యాంటన్ టవర్ అనమాట అండి. ఇదనండి దీని పక్కన ఉన్నటువంటి టవర్ పక్కన ఉన్నటువంటి పార్క్ అనమాట ఇది. చూడండి, మొన్న నైట్ టైం చూపించాను కదా, పార్క్ ఎంత అందంగా ఉందో చూడండి. చైనాలో ఒక పార్క్ అనమాట ఇది, క్యాంటన్ టవర్ అంటారు. దాని పక్కన ఉన్నటువంటి చిన్న పార్క్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఎక్కడ కూడా చిన్న కాగితం ముక్క కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ ఎక్కడ కనిపిస్తుందండి. చూడండి, వీకెండ్స్లో కానీ, ఈవినింగ్ కానీ అక్కడ అందరూ కూడా వచ్చి సరదాగా చిల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. నైట్ టైం కూడా చాలా బాగుంటుందండి ఈ లుక్. మరో వీడియోలో చూపిస్తాను, అది చూడండి. మీరు అక్కడ కనుక చూడకపోతే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పార్కు. ప్లస్ ఈ టవర్ కూడా నైట్ టైం విజువల్ ఇంకా బాగుంటుందండి. ఇది డే టైంలో మీరు ఒకవేళ నైట్ టైం విజువల్ కనుక మీరు చూడకపోతే కనుక ఆ నైట్ టైం విజువల్ వేరే వీడియోలో పెడతాను. ఇది లెంగ్తీ అయిపోతుంది కాబట్టి, సో అందులో చూడండి. చుట్టూరు ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, టవర్స్ ఎంతంత హైట్లో ఉన్నాయి, చాలా పెద్దవి అన్నమాట అండి. ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా లైటింగ్ అలాగే ఉంటుందండి నైట్ టైం కూడా. ఎప్పటికప్పుడు అద్దాలు ఎంత నీట్గా క్లియర్ చేస్తున్నారు చూడండి. స్టాఫ్ ఎప్పుడు కూడా నిర్విరామంగా అలా పనిచేస్తూనే ఉంటుందండి. ఇక్కడ ఏదో గ్లాస్ బ్రేక్ అయింది, ఆ గ్లాస్ని రీప్లేస్ చేస్తున్నారు అన్నమాట అండి. చూడండి, ఇక చూడండి, గ్లాస్ బ్రేక్ అయింది, ఆ గ్లాస్ని వెంటనే రీప్లేస్ చేస్తున్నారు అన్నమాట అండి. వదిలేయటం కాదు, మెయింటెనెన్స్ అలా ఉంటుంది అన్నమాట అండి. టవర్ పక్కనటువంటి టవర్స్ కూడా ఇంచుమించు అంతే హైట్లో ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు. చూడండి, ఈ పక్కన కార్ పార్కింగ్ ఉంది చూడండి, ఎన్ని కార్లు ఉన్నాయి అక్కడ. చూడండి, కుర్రాడు డ్యూటీ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఇంకంతే, ఖాళీగా ఉందని చెప్పి అటు ఇటు వెళ్ళిపోవటం అలా ఉండదండి. కనీసం అందరు ఫోన్ కూడా లేదు. నెట్ట నిలువున 8 గంటలు అలాగా ఉండి తీరాల్సిందే. ఇలా ఉంటుందండి చైనాలో డ్యూటీ. జనం చూడండి, ప్రతి క్షణం అలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఇతనే కాదండి, చైనాలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి అయినా కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. ఇవాళ హాలిడే వల్ల, వీకెండ్స్ వల్ల అందరూ చిల్ అవ్వడానికి ఇక్కడ వచ్చారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి అభద్రతాభావం కూడా ఉండదండి. హ్యాపీగా, హాయిగా, స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తారు నిబంధనల మేరకు. మళ్ళీ అలా అని చెప్పేసి సిగరెట్లు కాల్ చేయడం, పానబరాకులు ఉమ్మలేసేయడం ఇవన్నీ ఏమి ఉండవండి అసలు. ఎందుకంటే ఆడు ఉమ్మేస్తే అయిపోతాడండి. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు సింగపూర్లో మా ఫ్రెండ్ ఒకడు మిడ్ నైట్ షోకి వెళ్ళి మధ్యలో వచ్చి పబ్లిక్ ప్లేస్లో యూరిన్ పోసాడండి. ఆడిని తీసుకెళ్ళి ఇంకొకడు ఉన్నాడండి ఫ్రెండ్. ఆడికి 16 నెలల జీతం 50% కట్ చేసేసారు. 16 నెలలు. ఇంకా వీడికి సింగపూర్ పేరు చెప్తే ఉత్తరాదనమాట. అలా ఉంటాయి ఫారిన్లో. అంటే చాలామంది ఏమంటారంటే ఆ చిన్న చిన్న దేశాలండి, అది తీరా చూస్తే మన జిల్లా అంత కూడా ఉండదండి. మీరు అలాగే చేయండి. చిన్నగా రాష్ట్రంలో ఒక జిల్లాకు చేయండి, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. బోళ్ళమంది జనం ఉన్నారు, ఉపాధి కలుగుతుంది చక్కగానే. ఈ ఉచితాలన్నీ ఎత్తేయండి, బోళ్ళన్నీ డెవలప్ అవుతుంది. ఆడు 1000 ఇస్తే మేము 2000 ఇస్తాం, 2000 ఇస్తే 4000 ఇస్తాం. ఏంటంటే ఇది అంతానే ఫూలిష్నెస్. పని చేయకుండా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వటం ఏంటండి? పెన్షన్ల పేరిట, స్కీముల పేరిట, కులాల పేరిట ఏంటండి? ఇంకా ఎక్కడికి అసలు ఎక్కడున్నాం, ఎలా వెళ్ళిపోతున్నాం? అసలు మారాలి, వ్యవస్థ మారాలి, ఇవన్నీ మారాలి. ఇదంతా కనీసం పొరుగున్న దేశాలని చూసైనా మన వాళ్ళు కొంచెం అయినా నేర్చుకుంటారని భావించి ఆందోళనతో చేస్తున్నటువంటి ఈ వీడియో అండి. చూడండి, నేను వీడియో తీస్తుంటే ఎంత రెస్పెక్ట్గా పక్కకి వెళ్ళిపోయి నేను ఎదుర్కొంటా టక్కని వెళ్ళిపోవట్లేదండి. ఎవరు కూడా చక్కగా రెస్పెక్ట్ చేసి వంగి వెళ్తున్నారండి. నేనేం వాళ్ళని అడగలేదు, అయినా కూడా వంగి వెళ్తున్నారండి. ఇప్పుడు నేను ఇదే పార్క్లో ఇంత వరల్డ్లో టాపెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి ఈ క్యాంటన్ టవర్ దగ్గర నేను వీడియోస్ చేశానండి. ఎవడు కూడా నాకు ఇంత అబ్జెక్షన్ చేయలేదండి. ఈవెన్ ఒక మున్సిపల్ పార్క్లో మన ఊర్లో
మనం ఉన్న చోట నేను వెళ్ళి ఇంత ఫ్రీగా చేయలేనండి. ఎందుకంటే ఏదో అబ్జెక్ట్ చేస్తాను, నువ్వు ఎందుకు తీస్తున్నావు, నీకు పర్మిషన్ ఉందా ఏంటి? మన దేశంలో, ఇది పొరుగున ఉన్నటువంటి దేశంలో నేను ఒక విదేశీయుడిగా వచ్చి నేను ఇన్ని వీడియోస్ ఎంత స్వేచ్ఛగా ఎంత హాయిగా, పోలీసులు లేరా, బోల్డ్ మంది పోలీసులు ఉన్నారు, నిఘా వ్యవస్థ లేదా, బోల్డంత నిఘా వ్యవస్థ ఉంది, అయినా కూడా నన్ను ఎవ్వరూ కూడా ఆపలేదు. ఎందుకంటే నేను నిబంధనల మేరకే ఉన్నాను. నా పాస్పోర్ట్ కావాల్సి చూపిస్తాను, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తాను, అన్నీ చూస్తాను. హ్యాపీగా ఎన్ని వీడియోలైనా చేసుకోవచ్చు హాయిగా. ఎలాంటి ఇంత ఇబ్బంది ఉండదంటే నమ్ముతారా మీరు? మన దేశంలో వాడు తప్పు చేస్తూ ఉంటాడు, మనం ఏదో తెలుసో తెలియకో వెళ్ళి వీడియో తీస్తున్నాం అనుకోండి, ఆడు నీకు పర్మిషన్ ఉందా అదా ఇదా అని చెప్పి. సో గవర్నమెంట్ హాస్పిటల్లో లంచం తీసుకుండగా నేను వెళ్ళి ఎవడన్నా వీడియో పెట్టాడు అనుకోండి, వాళ్ళు లంచం తీసుకున్న సంగతి మనకు తెలీదు, కానీ ఆడికి తెలుసు కదా లంచం తీసుకుంటున్న సంగతి. అందుకని మళ్ళీ ఆఫ్ చేసి నీ పర్మిషన్ ఉందా అదా ఉందా ఉందా, నీ మీద కేసు పెడతాను, కెమెరాలు లాక్కుంటాం. ఎందుకంటే పోలీసుడు ఆపితే మన దగ్గర బండి తాళాలు లాగేసుకుంటాడండి. ఇదేంటి, నువ్వు అడగాల్సిన డాక్యుమెంట్ కదా, తాళాలు లాక్కోవటం ఏంటండి? లంచం కోసం. ఇక్కడ అలా కాదు, ఈడు అసలు లంచం అనే పేరే తెలియదండి అసలు వీళ్ళకి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల మేరకు వీడు ఉద్యోగం చేయడం, ఇంటికి వెళ్ళి పడుకోవటం, పిల్లలతో ఉండటమే, అంతే తప్ప ఏముండవు. ఎందుకంటే ప్రతి ఓడికి కూడా కెమెరా ఉంటుంది చెస్ట్ మీద, సో ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆడు మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇంకోటి కానీ నిబంధనలు కానీ అడగడం. ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఎవరైనా నన్ను అడిగారండి? ఎవరు అడగలేదే. నేను బుల్లెట్ ట్రైన్లో తీశాను, స్టేషన్లో తీశాను, అన్నీ తీశాను నేను. ఓన్లీ ఒక మిలిటరీ వ్యవస్థ అలా భద్రతా వ్యవస్థలు ఉన్న చోటనే కెమెరా ఎలా చేయడు తప్ప మిగతా అంతా ఎలా చేస్తాడు. అవసరమైతే అడుగుతాడు, వాడు అనుమానం అన్నదనుకుంటున్నా అడుగుతాడు, అంతే తప్ప అనుమానం పేరుతో అడిగి మన డబ్బులు వసూలు చేయటం, డబ్బులు పొందటం వాటి కోసం ఉండదండి అసలు. అలాంటి వాళ్ళు ఎక్కడ కూడా కనబడరండి అసలు మనకు. అసలు నిజంగా ఇది చాలా గొప్ప విషయం అండి. ఇంత పెద్ద దేశంలో, ఇంత జనాభా ఉన్నటువంటి దేశంలో ఇక్కడ కూడా చిన్న లంచం లేకోకుండా ఇంత పగడబందీ వ్యవస్థని వీళ్ళు చేయటం అంటే నిజంగా చాలా గొప్ప విషయం అండి ఇది కదా. కాబట్టి నా మనోవేదన ఇది. ఎంత చెప్పినా ఇదే ఉంటుంది అనుకోండి. ఇంకా అలా అని చెప్పి మోసం లేదా అంటే, మోసం చైనాలో జరిగినటువంటి ఒక మోసం నాకు ఏ రకంగా జరిగింది అనేది ఇంకో వీడియోలో ఇప్పుడే చెప్తానండి. జస్ట్ ఇప్పుడు అయిపోయిన తర్వాత చైనా వాడు ప్రపంచ దేశాలని ఎలా మోసం చేసి ఆడెలా బతుకుతున్నాడు అనేది చెప్తానండి. నాకు జరిగినటువంటి ఒక మోసం ఉంది, చాలా బాధ కలిగింది, అయినా కూడా ఏం చేయలేను. అదేంటనేది చెప్తానండి. చెట్లు కుంగిపోకుండా, గాలికి పడిపోకుండా చుట్టూరు సపోర్ట్, ఐరన్ సపోర్ట్ పెట్టారు చూసారా. మొత్తం ప్రతి చెట్టుకి కూడా ఎక్కడ కూడా గాలి, ఎంత పెద్ద గాలి తుఫాను వచ్చినా కూడా పడిపోదు అన్నమాట అండి. అలాగా సపోర్టివ్గా పెట్టారు. ఎంత జనాభా ఉన్నా కూడా ఎంత డిసిప్లిన్గా ఉన్నారో చూడండి. అసలు ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కానీ, చిన్న అపరిశుభ్రత కానీ, దాడులు కానీ ఎక్కడ మనకి అసలు కనుచూపు మేరలో కనిపించవండి. వీకెండ్స్లో ఇలా సరదాగా చిల్ అవుతారన్నమాట అండి. పని రోజుల్లో 10 గంటల్లో పనే, మళ్ళీ వేరే ఆలోచన ఏమి లేదు. ఇలాగా సెలవు దినాలప్పుడు మళ్ళీ ఇలాగా అంతే. ఇప్పుడు పని గురించి ఆలోచించరు, అప్పుడు ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచించరు. వీళ్ళకి నామోష్కి అది ఏమి ఉండదండి అసలు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతారు, ఇలా సెటిల్ అవుతా ఉంటారు. ఇలా కుర్చీ ఉండాలి, నాకు సోఫా ఉండాలి, అలా ఏముండదు. ఒక షాపింగ్ మాల్లో చూడండి, వీళ్ళంతా ఇలా నేల మీద కూర్చున్నారు, చక్కగా కూర్చుని ఫోన్లు చూసుకునే వాళ్ళు ఫోన్ చేసుకున్నారు, షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. చూసారా, వరల్డ్ ఫేమస్ ఎలాన్ మస్క్ టెస్లా కార్ అండి. చూసారా, ఇది కంప్లీట్ ఆటో పైలట్ కార్. జస్ట్ మనం నావిగేషన్ సెట్ చేసేస్తే వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగుంది కదా. కానీ మరి ఇండియన్ రోడ్స్కి ఇది సూట్ అవుతుందో లేదో మనం చెప్పలేం. ఎందుకంటే మనకి ట్రాఫిక్ రూల్స్ ఉండవు కదా, అడదిడాలుగా వెళ్ళిపోతాం కదా. అందుకని టెస్లా సూపర్ పైలట్ కార్ అండి, ఆటో పైలట్. డ్రైవర్ అక్కర్లేదు, దీనికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. యాక్యురేట్, లోపల స్క్రీనే చాలా పెద్దగా ఉంటుందండి.
ఇంటీరియర్ అలా ఉందండి. స్క్రీన్ అంత పెద్ద స్క్రీన్ ఉంటుంది. లోపల స్క్రీన్ చూడండి ఎంత ఉందో. ఇక్కడంతా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కదా. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. బూట్ స్పేస్ బాగుంది. సీట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇది బేసిక్ 100 అండి. Welcome to Canton Tower Tesla. టెస్లా 2,63,000 RMB అంటే ఇంటూ 13 లెక్కేసుకోండి. ఇది బేసిక్ మోడల్ టెస్లాలో. వాట్ ఇస్ ద హై ఎండ్ ప్రైస్? The price is the same in China. ఓకే. All the Model Y basic one is the price they are the same. 2,63,000. Yeah. ఓకే. బేసిక్ అండ్ హై ఎండ్ సేమ్. What's that mean? My English is very poor. Sorry. Yeah. వీళ్ళకి ఇంగ్లీష్ అసలు రాదండి, అది ప్రాబ్లము. ఓకే. వీళ్ళంతా సాయంత్రం అయ్యేటప్పటికి ఇలా చిల్ అవుతూ ఉంటారండి. పని టైంలో పని, ఎంజాయ్ టైంలో ఎంజాయ్, ఇలా చిల్ అవుతూ ఉంటారు సాయంత్రం అయ్యేటప్పుడు. ఇక్కడ డీజే స్టోర్లో ఉన్నాం. అంటే మైక్ బ్రేక్ అయింది కదండి, దానికి ఒక మైక్ తీసుకుందామని చూస్తున్నాము. సరే మరి దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది
ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఒకసారి క్వాలిటీ చెక్ చేద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అడిగాము, అది ఎలాగే ఏంటి అనేది, ఎందుకంటే మెయిన్ పక్కన సౌండ్స్ రాకూడదు కదా, మన సౌండ్లే రావాలి. అది సెట్ చేసాడు, చూద్దాం. ఇది ఇక్కడ తీసుకున్నానండి కొత్తది, DJI మైక్ మినీ 2, 13,000 పడింది. దీని క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం.